పరిస్థితులలో ముఖ్యమంత్రి గారు మీకు 1వ తారీఖు జీతం ఇస్తా అని చెప్పి, తర్వాత మీకు 6 నెలల్లో పిఆర్సీ ఇస్తా అని చెప్పి, హెల్త్ కార్డు మీ చేతిలో పెడతా అని చెప్పి, ఉద్యోగుల బకాయిలు అనేటటువంటిది ఈరోజు రిటైర్ అవుతున్నటువంటి పరిస్థితులలో అన్నోళ్ళు ఎవరన్నా రిటైర్ అవుతున్నారు, పోయి రిటైర్మెంట్ ఫంక్షన్లో మాట్లాడదామంటే ముఖము లేనటువంటి పరిస్థితి అవుతుంది. అన్న రిటైర్ అవుతున్నా కానీ నాకు కనీసం 2 సంవత్సరాలను 3 సంవత్సరాలను నా బకాయిలు ఏమన్నా వస్తాయా అని అడిగేటటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో. మరి ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు మీ యొక్క వాగ్దాన పత్రంలో ఇవన్నీ కూడా పొందుపరిచారు. వాటన్నిటిని చూసి మా అన్నలు తమ్ముళ్ళు, మా అక్కలు చెల్లెళ్ళు అత్తగారిని బతిమలాడి, తల్లిని బతిమలాడి, తమ్మునికి ఫోన్ చేసి ఇగో ఈ ప్రభుత్వం వద్దు, ఇగో ఈ ప్రభుత్వం వస్తే మనకు జీతాలు 1వ తారీఖు వస్తాయి, పాల బిల్లు కట్టొచ్చు అని చెబితే ఇప్పటి వరకు కూడా 1వ తారీఖు జీతం అనేటటువంటి విషయం తప్ప ఒక్క సమస్య కూడా పరిష్కారమైనటువంటి దాఖలాలు లేవు. కానీ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారు, నేను ఇక్కడ లంక బిందెలు ఉన్నాయని వచ్చినా, కానీ లంక బిందెలు ఉంటే అన్ని చేస్తుంటే లంక బిందెలు లేవు కాబట్టి ఏమీ చేయడానికి అవకాశం లేకపోలేదు అని. నేను ఇంతకుముందు వస్తున్నప్పుడు మా రాష్ట్ర జేఏసీ కార్యదర్శి కనకచంద్రన్ గారు చెప్తున్నాం, ఇక్కడే ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ ఉంది, ఎమ్మెల్యే గారి పార్టీ ఆఫీస్ ఉంది, సరే పోయేటప్పుడు చూద్దాం అక్కడికి ఇట్లా మన లంక బిందెలు ఉన్నాయని. మీరు లంక బిందెలు ఉన్నాయని ఉంటే ఇవి చేస్తామని చెప్తుంటే మేము కూడా ఆలోచించుకుంటుంటాం, సరే ఉన్నోడు బెటరా లేక వచ్చేటోడు బెటరా. కానీ మీరు అవన్నీ చెప్పకుండా ఈరోజు చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారికి సిరిసిల్ల కేంద్రంగా మా రాష్ట్ర నాయకుల ఆదేశాల మేరకు నేను ఇక్కడికి ఒక అబ్జర్వర్గా మాత్రమే రావడం జరిగింది. కానీ రేపు రాబోయేటటువంటి రోజుల్లో ఇక్కడికి వచ్చినటువంటి పోలీస్ మిత్రులు కూడా చెప్తున్నా, ఇది కేవలం శాంపుల్ మాత్రమే. రేపు మేలో జరిగేటటువంటి కార్యక్రమం, మే ఎప్పుడు కార్యక్రమం ఉన్నది తెలుసా అందరికీ? మే 5వ తారీఖున బహుశా ఇక్కడ 50,000 మంది ఉద్యోగులు వస్తారు, నువ్వు ముందే ఏర్పాటు చేసి పెట్టుకో. కాబట్టి ఇది మేము ఏమనడానికి అవకాశం లేనటువంటిది. ప్రజాప్రభుత్వం కరెక్టే, మాకు ఫస్ట్ జీతాలు ఇస్తున్నారు కరెక్టే, మా పాలోని దగ్గర మా పరువు కాపాడినరు కరెక్టే. కానీ రిటైర్ అయినోనికి జీతం ఇవ్వమంటే రిటైర్ అయినోనికి కనీసం వాడి యొక్క ఏది వస్తలేదు. మరి రిటైర్ అయిన వాడిని ఇంట్లో నిజంగా కూడా ఏదైనా సంపాదించేవాడు వేరే ఉంటాడు, సంపాదించకపోతే వానికి విలువ వేరే ఉంటుంది. అరే రిటైర్ అయినాక ఎవడైనా సరే లక్షలు ఇస్తారు. మొన్న మా మామ రిటైర్ అయితే ఇన్ని పైసలు వచ్చినాయి, ఇగో మా అన్న ఇచ్చేటటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. అప్పుడు పాలోని ముందు పరువు అయిందని నువ్వు కాపాడినావు కరెక్టే, కానీ ఇప్పుడు భార్య నమ్ముతలేదు, ఏం చేయమంటావు రేవంత్ రెడ్డి గారు? భార్య నమ్ముతలేదు మమ్మల్ని, నీ పెన్షన్ వచ్చిందా, వస్తే ఇక్కడికి తెచ్చినావా లేదా ఇంకెక్కడికైనా ఇచ్చి వచ్చినావా అనేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో. తర్వాత మమ్మల్ని ఇంకా విషయాలు అంటున్నావు, 1,50,000 పెట్టి మూసి సుందరీకరణ అంటున్నావు, రకరకాల సంక్షేమ పథకాలు అమల్లో ఉన్నాయి. మరి ఇవన్నిటికీ పైసలు ఉండగా ఓన్లీ ఉద్యోగులకు సంబంధించినటువంటి పైసలు లేకపోవడం ఎంతవరకు బాధ్యత చెప్పండి? కేంద్ర ప్రభుత్వం ఏదైతే డిఏ ఇస్తుందో ఆ డిఏ మాకు ఇవ్వని అడుగుతున్నాం. మా జీపీఎఫ్ ఎవరైనా మెడికల్ రియంబర్స్మెంట్ లేకుంటే మెడికల్ పెట్టుకుంటే జీవితంలో రావడం లేదు, అధికారులు సమాధానం చెప్పలేకపోతున్నాం. ఇంతకుముందు ఎస్టీఓ అనేటటువంటి ఆఫీస్ ఉంటే అసలు ఎస్టీఓ అంటే ఇట్లా పక్కకి వెళ్ళిపోతుంటే మా ఎస్టీఓ గారని నమస్కారం పెడుతుంది. కానీ ఇప్పుడు ఎస్టీఓకు విలువ ఉందా ఈ రాష్ట్రంలో? ఉన్నారా ఇక్కడ ఎస్టీఓలు ఎవరన్నా? ఏముంది లేదు, ఆయన చేసేది ఏముంది? ఆయన మనకి ఏమైనా పైసలు ఇచ్చేది ఉందా లేదా? టోకన్ కొడతాడు అంతే, అది వచ్చేది కాదు పోయేది కాదు. కాబట్టి ఎస్టీఓ ఆఫీస్ ముఖం చూడమంటేనే ఏమైనా బజార్లో కలిస్తే కూడా ఎస్టీఓలకు విలువ లేకుండా అయిపోయింది. మరి ఇటువంటి పరిస్థితి, మీ మంత్రులు బాగానే ఉన్నారు, మీరు బాగానే ఉన్నారు, అన్నిటికీ పైసలు అంటున్నారు. 5,000 కోట్లు, 10,000 కోట్లు, 20,000 కోట్లు, 30,000 కోట్లు. ఇంకా మా ప్రతిపక్ష నాయకులు కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు, ఏ ఎన్నికలు జరిగినా మీరే పైసలు తీసుకొని విదేశాలకు ఇతర రాష్ట్రాలకు పోతారని చెబుతున్నారు. కాబట్టి ఈరోజు స్పష్టంగా ఈ కరీంనగర్ గడ్డ, ముఖ్యంగా సిరిసిల్ల మీ యొక్క అభిమానమైనటువంటి మీ ఫ్రెండ్ యొక్క కాన్స్టిట్యున్సీ ఇది. కాబట్టి మీ ఫ్రెండ్ కాన్స్టిట్యున్సీ నుంచి నేను చాలా స్పష్టంగా కొన్ని విషయాలు రాష్ట్ర నాయకుల ఆదేశాల మేరకు చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను.
ఒకటి మా పిఆర్సీ అనేటటువంటిది ఏదైతే 23 నుంచి అమలు చేయాలో 23 నుంచి తక్షణం అమలు చేసేటటువంటి విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. రెండవది మా యొక్క బకాయిలు అనేటటువంటివి ఇక 700 కోట్లు ఇస్తాం, 800 కోట్లు ఇస్తాం. ఇది ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్టులకు నీళ్లు ఎంత వస్తాయో కిందికి అంతకంటే ఎక్కువ వదిలిపెడతాం. కానీ ఇక్కడ 700 కోట్లు మీరు ఇస్తున్నారు, 1300 కోట్లు జమ అవుతుంది. మరి ఎవరికి చెప్పుకోవాలి మేము? ఇప్పటి వరకు చూస్తే 13,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు బాకీ ఉందంటే దాంట్లో మా పోలీస్ మిత్రులు కూడా ఉన్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో 50 సంవత్సరాలు ఎక్కడ లేదు, ఏ రాష్ట్రంలో కూడా లేదు. మా పైసలు మా జీపీఎఫ్ పైసలు మాకు ఇవ్వమంటే కూడా ఈరోజు పర్సంటేజ్ని కట్టుకొని తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. మరి ఏ విధంగా దీన్ని చేస్తారు? హెల్త్ కార్డ్ అనేటటువంటిది ఇప్పటికీ అనేక మంది రిటైర్ అయిన వాళ్ళు, ఉద్యోగాల్లో ఉన్నవారు చనిపోతున్నారు. ఏ హాస్పిటల్కి పోయినా గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే సార్ కార్డు నడవాలని చెప్తున్నారు. ఫస్ట్ కార్డు నడవాలి, ఓకే అంటే లోపలికి, లేకపోతే బయటికి. ఇది ఏం పద్ధతి? ఇది ఈ రాష్ట్రంలో ఉద్యోగులను కాపాడుకోలేనటువంటి వ్యక్తివి నువ్వేమో కుటుంబ సభ్యులు అన్నావు. కుటుంబ సభ్యుడు హాస్పిటల్కి పోతే కుటుంబ సభ్యుడికి గౌరవం ఉండాలన్నా లేదా? హాస్పిటల్లో మాకు గౌరవం లేదు. అదేవిధంగా ఇంట్లో భార్య దగ్గర గౌరవం లేదు, కుటుంబ సభ్యుల దగ్గర గౌరవం లేదు. నేను రిటైర్ అయితే మొత్తం అప్పులు తీర్చేస్తా అని చెప్పిన పరిస్థితి నుంచి ఎవరైనా అప్పు తీసుకున్నాడు వచ్చి ఇంటికాడ అడిగితే నా పెన్షన్ ఇంకా రాలేదంటే నీ టోకన్ నేను చూస్తానని వాడు చెప్పే పరిస్థితికి వచ్చినాం. సో ఇదే విధంగా హెల్త్ కార్డ్ అనేటటువంటిది ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మరి ప్రజాపాలన అంటున్నారు. హెల్త్ కార్డు విషయం కూడా అగమ్య గోచరంగా ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తుంది. ఇవన్నీ కూడా కాకుండా నేను ఎట్టి పరిస్థితుల్లో ఓపీఎస్ తీసుకొస్తాను. ఇది కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన స్పష్టంగా ఓపీఎస్ తీసుకొచ్చే బాధ్యత మాదే అని అక్కడికైనా మేము కొంచెం అనుమానపడుతుండేవి. అది కూడా కాకుండా ఇంకొక మాట చెప్పిండు, రాజస్థాన్లో మేమే తెచ్చినాము, ఇక్కడ కూడా మేమే తెస్తామని చెప్పి. మరి రాజస్థాన్లో ఏం చేసినో తెలియదు, కానీ ఇక్కడ ఆ మాట వినడానికే మీరు సిద్ధంగా లేరు. సరే మీరు మాట్లాడుతున్నారు, కూర్చుంటున్నారు. సరే మేము కూడా గత ప్రభుత్వం కనీసం గేట్ లోపలికి రానియలేదు, మీరు రానిచ్చారు, సంతోషం. పోలీస్ కంట్రోల్ రూమ్లో 3 గంటలు మాతో చర్చలు జరిపినారు, సంతోషం. ఉద్యోగ సంఘాలకు గుర్తింపు లేకుండే సంతోషం ఇచ్చిండ్రు, ఉద్యోగ సంఘాలకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లేకుండే చేసిండ్రు. కానీ ఇవి మా యొక్క ఉద్యోగులను కడుపు నింపే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఉద్యోగులు ఎక్కడ బస్సులో మాట్లాడుకున్నా ఇదే ఉన్నది. సరే మీకు అందరికీ కొంతమంది రాష్ట్ర స్థాయిలో మంత్రులు, మా టీచర్లు కూడా ఇక్కడ చాలా మంది ఉండొచ్చు. ఒక్కసారి టీచర్లు చేతులు లేపాలి. నేను కూడా టీచర్ని. ఉద్యోగులు కొంచెం జర ఓపిక పడతారు, మా టీచర్లు ఓపిక పడరు. టీచర్లకు ఓపిక ఉండదు. డిఏ ఒకరోజు లేట్ అయినట్టు ఓపిక ఉండదు, ఏమి చేయరు టీచరు. రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, టీచర్ చేసేది ఏంటంటే బయటికి వెళ్ళి అన్న హోటల్ కాడ కూర్చోగానే ఎట్లా ఏం సంగతి, రేవంత్ రెడ్డి ఎప్పుడు పోతున్నాడా ఇక ఆడ నిలవాడు. ఇక అలా రేవంత్ రెడ్డి ఎప్పుడు పోతాడు అంటాడు, ఆ నుంచి పక్కన చదువుతాడు. ఇక తర్వాత కూరగాయల మార్కెట్గా పోతాడు. ఆనే అరే ఏమమ్మా ఏంటైపోయి రేవంత్ రెడ్డి పోతే బాగుండే, ఏమైనా గీతాలు అట్లా చేసే 10 సంవత్సరాలు ప్రభుత్వాలు పోగొట్టినాం కదా. ఎన్టీ రామారావుని ఇంటికి పంపినాం కదా, జయలలితని ఇంటికి పంపినాం కదా. విరామ సమయంలో నిరసన దీక్ష కార్యక్రమాన్ని ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముందు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా వచ్చేసినటువంటి గౌరవ పెద్దలు జేఏసీ రాష్ట్ర నాయకులు అన్న మసూన్ రెడ్డి గారికి, అదేవిధంగా జేఏసీ కో చైర్మన్ అన్న సమర్సేన్ అన్న గారికి, అదేవిధంగా టీఎన్జిఓ సెక్రటరీ మన అన్న సుదర్శన్ అన్న గారికి, అదేవిధంగా టీజీఓ సెక్రటరీ గారికి, అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులకు, అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్ ఫోరాల అధ్యక్షులకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఉద్యోగులందరికీ కూడా పేరు పేరున నా యొక్క సిరిసిల్ల జిల్లా పక్షాన ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సిరిసిల్ల జిల్లా అంటేనే ఒక మంచి పేరున్నటువంటి జిల్లా. ఇలా ఉద్యమాలకు మనం వెనుకపోయేది లేదు. ఇట్లాంటి కార్యక్రమాలు మనం తెలంగాణ ఉద్యమంలో అనేకమైనటువంటివి చేసినాం. ఇవన్నిటికీ మనం టీచర్లతో కానీ ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగ సోదరులందరితో కూడా కలిసి చేసిన మాటని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇవాళ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఇవాళ మనం ఉద్యమం చేసినటువంటి చరిత్ర ఉంది. ఇవాళ దేనికోసం ఉద్యమం చేస్తున్నాం? మన జీతాలు, మనకు రావాల్సిన పెండింగ్ బిల్లు, సిపిఎస్ విధానం పోవాలని చెప్పేసి
పెన్షనర్లకు అన్ని బెనిఫిట్స్ రావాలని చెప్పేసి ఇలా ఉద్యమ కార్యాచరణను మన రాష్ట్ర జేఏసీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇలా మనం కులంకుశంగా మనకు మత్స్వరెడ్డి అన్న గారు అన్ని విషయాలను తెలియజేయడం జరిగింది. కాబట్టి మనం ఎక్కువ మాట్లాడి అందరినీ బోర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఈ సందర్భంగా ఇక ముందు రాష్ట్ర జేఏసీ ఏ పిలిపించినా కూడా నెక్స్ట్ ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మే 5వ తేదీ నాడు కలెక్టరేట్ల ముందు సామూహిక దీక్షా కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు ఉన్నాయి. దాన్ని కూడా మేము పెద్ద ఎత్తున మా జిల్లా పక్షాన్ని నిర్వహిస్తామని చెప్పేసి అన్న ఆ పరిశీలకులుగా వచ్చారు. కాబట్టి వాళ్ళ ముందు కూడా చెప్తున్నాం. ఇప్పుడు ఎండ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మండలాలలో కూడా ఈ కార్యక్రమాలన్నీ అన్ని మండలాలలో కూడా చేయడం జరిగింది. అదేవిధంగా కలెక్టరేట్ కార్యాలయంలో కూడా చేయడం జరిగింది. అన్న సిరిసిల్ల జిల్లా అంటేనే ఉద్యమాల జిల్లా. ఇక్కడ ఏ ఉద్యమానికి పిలిపించినా కూడా రాష్ట్రంలోనే మేము ముందుండి నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ OPS ముద్దురా OPS ముద్దురా